ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మన రక్షకుడు, ఆయన చాలిన దేవుడు కనుక 8 మాసాలు ఆయన మనల్ని కాపాడి ఈ 9వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపజేశారు. మొదటి దినం ఆదివారపు ఆరాధన దేవుడు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఆయన నడిపించాడు. అలాగే ఈ యొక్క మొదటి సోమవారం 2వ తేదీనే విధంగా దేవుడు తన యొక్క కృప చేత మనల్ని ఈ విధంగా ఆయన యొక్క వాక్కులు, ఆయన యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా, వినున్నట్లుగా ఆయన కృపతో మనల్ని ఆయన బలపరిచాడు. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా ఓ చిన్న మాటని మీకు జ్ఞాపం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అదేంటంటే, రేపటి దినం మనకు దైవజనుల యొక్క సేవకుల కూడిక ఉంది. సో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దైవ సేవకుల యొక్క ప్రార్థన జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దైవజనులు ఎవరైనా సరే, ఎక్కడున్నా, ఏ ప్రాంతమైనా సరే, సంతోషంగా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. కూడి రండి, మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆయన వాక్కుల చేత మనం బలపరచబడి ముందుకు కొనసాగించబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. ఈ విషయంలో సేవకులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో, మన నరసరావుపేట పోయే రూట్లో ఈ యొక్క మందిరాన్ని దేవుడు నిర్మింపచేశాడు. ఒకవేళ ఎవరైనా క్రొత్తగా ఇంతవరకు ఎవరైనా రాకపోతే ముందుగా మాకు ఫోన్ చేసినా మేము మీకు అడ్రస్ చెప్తాం. ఒకవేళ రెగ్యులర్గా వస్తున్న దైవజనులు అయితే ప్రేమతో సకాలంలో మీరు రావాలని మేము ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలైన విశ్వాసులు, దూర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ఏకీభవించండి. ప్రభు యొక్క కృప చేత మనం బలపరచబడదాం. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని లేఖనంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి, పాత నిబంధనలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నహూము గ్రంథమును గురించి మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయము 7వ వచనంలో, 8వ వచనంలో, 9వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సో నహూము అన్న పేరుకు అర్థం ఏంటంటే కంఫర్టర్, అంటే ఆదరణకర్త అని నహూము యొక్క పేరుకు అర్థం. ప్రియులారా, దేవుడు ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా, లేక ప్రవక్తగా పిలువబడే ఆదరణకర్త ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 7వ వచనంలో ఆయన అంటాడు, తన యందు నమ్మికించిన వారిని ఆయన ఎరుగును అని. హల్లెలూయా. తనను ఎవరైతే నమ్మి ఉన్నారో వారిని ఆయన గుర్తించాడట, గుర్తుపట్టాడట, లేదంటే వారిని గురించి ఆయన క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు అని లేఖనం తేటగా చెప్తుంది. ప్రియులారా, గమనించాలి. బహుజన సమూహములో వెనుక తట్టుగా వెళ్ళినటువంటి ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకోగానే నా బాధ నివారణ అవుతుందని ఆమె ఆయనను విశ్వసించింది. ఎవరైతే ఆయనను నమ్మారో, ఎవరైతే ఆయన్ని యందు విశ్వసించారో, ఎవరైతే ఆయన మీద మనసు నిలుపుకున్నారో వారిని ఆయన ఎరిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. సో బహుజన సమూహముల మధ్యలో ఆమె తనను ముట్టుకున్న విషయం, తనలో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచిన విషయం ప్రభు గుర్తెరిగాడు కనుకనే ఆయన నిలుచుని అంటున్నాడు, ఇంతమందిలో ఎవరో నన్ను ముట్టుకున్నారు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని, లేక తనను నమ్మిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. బహుజన సమూహము మనం ఈ భూమి మీద కనబడవచ్చు ప్రభు దృష్టిలో. బహుజన సమూహము యేసు ప్రభుని నమ్మిన వాళ్ళుగా ఉండవచ్చు, బహుజన సమూహం ఆయన్ని వెంబడిస్తున్న వారుగా ఉండవచ్చు. కానీ మనము ఆయనతో ఉన్నటువంటి, ఆయనకి మనకున్న కనెక్టివిటీ, ఆమె అనేకుల మధ్యలో ఆమె కూడా ఒకతే, కానీ అందరూ ఆయన మీద పడుచున్నారని పేతురు కూడా అంటాడు. బోధకుడా అందరూ నీ మీద పడుచున్నారు అనగా, అందరూ నీ మీద పడుతున్నారు, ప్రత్యేకంగా ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అంటున్నావే అని పేతురు ప్రభువుని అడిగాడు.
సో ఇక్కడ మనం గమనించాలి, అందరూ ఆయన మీద పడటం వేరు, అందరూ ఆయన్ని వెంబడించడం వేరు, అందరూ ఆయనతో నడవటం వేరు, అందరూ ఆయనని నమ్మాము అని అనటం వేరు. కానీ ఒక ప్రత్యేకమైన విధానంగా, ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ స్త్రీని గురించి మనం గమనిస్తున్న 12 సంవత్సరాల నుంచి నరక యాతన అనుభవించినటువంటి స్త్రీ ఆవిడ. అలాంటి దైనందిన పరిస్థితుల్లో, గుండె చెదిరిపోయిన పరిస్థితిలో, కలవరం మధ్యలో, వేదన మధ్యలో ఆమె మనసారా తనకు చివరి ఆధారం, నిరీక్షణ ఇక ప్రభువును గురించి ఆమె విన్న మాటలను బట్టి ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి జనసమూహంలో వెనుక తట్టుగా వెళ్ళి, ఎంత శారీరకమైన బాధో, సేమ్ టైం బయట ఉన్నటువంటి జనసమూహములు ఓకే ఈమె స్త్రీ వచ్చింది కాబట్టి లేడీస్ ఫస్ట్ అంటూ ఆమెకి ఏమైనా దారి వదిలారా అంటే అదినూ లేదు. ఆమె ఆ జనముల మధ్యలోనే ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో, వేదనతో, ఆ యొక్క ఇరుకులలో మనం గమనిస్తున్న ఎన్నోసార్లు మన రాష్ట్రాల్లో, మన దేశంలో అనేక చోట్ల తొక్కిసలాటలో చనిపోయారు అన్న విషయాలు వింటుంటాం. యేసు ప్రభుని వెంబడిస్తున్న బహుజన సమూహములో ఎంత ప్రెజర్ ఉందో తెలియదు. ఆ శారీరకమైనటువంటి బాధ ఒకవైపు తనలో ఉండగా, చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా వచ్చే ఆ ప్రెజర్తో కూడా ఆమె వేదన పడుతూ కూడా చివరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ఎట్టకేలకు ముట్టుకోగలిగింది. ఆమెకు ఉన్నటువంటి ఆ పూర్తి విశ్వాసం, నమ్మకం, శరీర బాధలో ఉన్నాను కదా, నేను దూరంగా ఉన్నాం అని అనుకోలేదు. ఇంతమంది జనములో నేను ఎట్లా వెళ్ళగలను, నేను ఆ స్త్రీని కదా అన్నట్లుగా ఆమె భావించలేదు. ఆ పరిస్థితులన్నిటినీ పక్కన పెట్టి తనకున్నటువంటి ఒకే ఒక మనస్సు, ఏ విధం చేతనైనా నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను. ఇవన్నీ వెంటనే ఆమె ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ నివారణ అయ్యేటట్లుగా ఆయనలో ఉన్న ప్రభావం ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా. తను నమ్మిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఈ రోజున నీవు ఆయన్ని నమ్మి ఉన్నావా? ఎంతవరకు నువ్వు నమ్మగలిగావు? పితృలైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు, ఇలాగ మనం గమనిస్తే దావీదు విషయంలో ఎంతమంది లేఖనాల్లో ఉన్న ఆ పరిశుద్ధుల జీవితాలను మనం గమనిస్తే వారు దేవుణ్ణి ఎరిగారు కనుకనే, అందుకనే ధైర్యంగా దేవుడు పితృడైన దానియేలు ద్వారా రాయించిన మాట ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవాను నమ్మిన వారు, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని లేఖనం చెప్తుంది. ఒకవైపు తమకు స్వస్థత, క్షేమము, ఆరోగ్యము అనుగ్రహించబడుతుంది. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని లేఖనాల్లో కూడా రాయబడింది. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ వ్యక్తిగత జీవితంలో వింటున్నటువంటి మాటల ప్రకారంగా నీవు ఆయనని ఎరిగి ఉన్నావా? ఆయనకు నీకున్న రిలేషన్ ఎలాంటిది, ఆ బంధం ఎలాంటిది, నీవు ఆయన మీద ఎంతగా మనసు ఉంచుకొని ఉన్నావు, నీవు ఆయన్ని ఎంతగా నమ్ముతున్నావు? మరి నీవు చెప్పుకున్నట్లుగా ఆయన కూడా నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పగలదా? క్రియలు కనబడుతున్నాయా? తను యందు విశ్వసించిన వారిని, తను నమ్మిన వారిని ఆయన ఎరుగును. దేవుని నువ్వు నమ్మావు, ఓకే, కాదంటలేదు, సత్యం. నువ్వు సేవకుడివి, లేక నువ్వు విశ్వాసి, లేక నువ్వు పురుషుడివి, లేక స్త్రీవి, మొత్తానికి నువ్వు దేవుణ్ణి నమ్మావు, ఓకే, కాదంటలేదు, నో డౌట్. కానీ ఆయన యుద్ధ నుండి నిన్ను కూర్చి ఆయన ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? ఎస్, నన్ను నమ్మిన ఆమెను, నన్ను నమ్మిన ఇతన్ని, నన్ను నమ్మిన ఈ సేవకుని, నన్ను నమ్మిన ఈ విశ్వాసిని నేను ఎరిగి ఉన్నాను అని చెప్పగలడా? యేసు ప్రభువుని చూడాలన్న ఆశతో, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలన్న ఆ సంతోషముతో, ఆనందముతో జక్కయ్య కూడా మేడి చెట్టుకి కూర్చున్నాడు కదా, గుబురుగా ఉన్న మేడి చెట్టులో. పొట్టోడైన జక్కయ్య చెట్టు ఎక్కడం, పొట్టోళ్ళని చూస్తే మనం ఎంతో అసలుకి పరిహసిస్తాం. పొట్టోడా పొట్టోడా, కొల్లాడా పొట్టోడా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తాం. అలాంటి జక్కయ్య యేసుని చూడాలన్న మొట్టమొదటి ఆయన కూర్చుని మాటలు వినగానే ఆయన చూడాలన్న ఆశతో ఏం చేశాడు? వెళ్ళాడు, కానీ జనసమూహంలో చూడలేకపోయాడు. వదులుకొని వెళ్ళిపోలే. ఆ యొక్క నా ప్రయాసం
నా ప్రయత్నం విఫలమైపోయిందని అనుకొని వెళ్ళిపోలే. ఆ చెక్క ఎక్కి ఆలోచనతో చెట్టెక్కి కూర్చున్నాడు. తను నమ్మిన వారిని ఆయన ఎరుగును. జక్కయ్యను యేసు ప్రభు సరాసరి చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య దిగిరా అని పిలవలేదా? దేవుని బిడ్డలారా, ఈరోజున నిజంగా మనము ఆయన ఎరిగిన వారమై ఉన్నామని మనము రూఢిగా ఎలాగా తెలుసుకోగలమంటే, ఎలాగ మనకు అర్థమవుతుందంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది తేటగా, ఆయన నమ్మిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి మనం ఎంతగా దేవుణ్ణి ఎరిగి ఉన్నామో మనం క్రియారూపకంగా చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సమయంలో ప్రార్థనలో ఏకీభవించు. ప్రభుతో నువ్వు కూడా తీర్మానం చేసి చెప్పు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను నమ్మాను అనుకుంటున్నాను, నీతో ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నీవు నన్ను ఎరిగావా, నీవు నన్ను గుర్తించావా? తను నమ్మిన వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. మరి నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆయన్ని ఎరిగి ఉన్నావో లేదో తెలియదు, కానీ ఆయన నిన్ను గురించి ఎరిగి ఉన్నాడో లేదో నీవు సాక్ష్యం పొందాలి క్రియారూపకంగా. ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభువుతో పాటు నేను వెళ్తున్నాను, ఇదే నిదర్శనం అని నువ్వు అనేకులకి సాక్షిగా నిలబడాలి. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు ఆయన నాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రం. ఇక మిమ్మల్ని నమ్మిన వారిని మీరు ఎరిగి ఉన్నారని మీరు వాగ్దానం చేశారు. ఆదరణకర్తగా పిలువబడే నహుము ద్వారా అయ్యా మీరు మాట్లాడి మమ్మల్ని ఈ రోజున ఆదరింపచేశావు. ఈ 9వ మాసం అయ్యా మొదటి సోమవారం రోజున ఈ మాసం అంతా కూడా మీరు మాకు ఆదరణకర్తగా ఉంటూ మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరచండి తండ్రి, బలపరచండి, కృపతో నింపండి. ఈ మాసం అంతా ఒక్కొక్కరి జీవితంలో అయ్యా ఒక ఉన్నతమైన కృపను, అభిషేకమును అనుగ్రహిస్తూ ప్రభువా మిమ్మల్ని నమ్మి ఉన్నటువంటి ఆ జీవితాలకి అయ్యా మీ ద్వారా వారి జీవితాల్లో కూడా క్రియారూపకంగా ఈయన నన్ను నమ్మినటువంటి కారణంగా వీరికి నేను ఈ కార్యం చేస్తున్నానని అయ్యా మీ ద్వారా వారి జీవితాలు కార్యరూపకంగా నడిపించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున వారికున్న సమస్యలు, వారికున్న బాధలు, వేదనలు కాదు, కానీ ప్రభువా అయ్యా మిమ్మల్ని నమ్మినటువంటి వారిని మీరు ఎరిగి ఉన్నారన్నటువంటి ఆ సాక్ష్యం అయ్యా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వారికి నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం కలిగింపచేస్తున్నారని మీ లేఖనాల ద్వారా ప్రతి ఒక్కొక్కరు గుర్తిస్తూ మీ సన్నిధిలో మీ అడుగుజాడలో నడుస్తూ మీకు మహిమ తెచ్చినట్లుగా జీవించుటకు సహాయం చేయ. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తూ పొందమని తండ్రి, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిజం, మనము ఆయన ఎరిగి ఉన్నాం, మనం ఆయన్ని వెంబడిస్తున్నాం, సందేహం లేదు. కానీ ఆయన నిన్ను వచ్చి సాక్ష్యం చేయగా మన విశ్వాసం ఎదగాలి, ఆయన మీద నమ్మకం మరింత స్థిరపడాలి. ప్రభు నడిపించు.